హాయ్ అండి. సండే వ్లాగ్ అనమాట. నేను పెట్టే వీడియోని పూర్తిగా చూడండి. చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి సండే మార్నింగ్ అయితే పూరీలు చేశాను. ఇక్కడ పూరీలు ప్లస్ పులిహోర, దాంతోపాటు ఆలు కర్రీ చేసుకొని మార్నింగ్ సండే అయితే తినేసాము. మీరేం చేశారో, స్పెషల్ ఏం వండారో కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్గా అదైతే కంప్లీట్ చేసేసుకున్నాము. మరి ఆలు కర్రీ ఉంటే మాత్రము ఆలుతోనే మేము రైస్ లంచ్కి తినేసామన్నమాట. ఇదైతే ఈవినింగ్ కొద్దిగా మరి మధ్యాహ్నం పడుకొని లేసామన్నమాట. ఇది పడుకొని లేసేసరికి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి తోమేటివి. ఇవైతే తోమేసుకొని మరి కిచెన్ని నీట్గా పెట్టేసుకోవాలి. మళ్ళీ వంట ప్రాసెస్ అనేది చేసుకోవాలి కదా. ఆడవాళ్ళకి తప్పదు కదా, పని ఎప్పుడైనా సరే వర్క్ అనేది ఉంటూ ఉంటుంది. సో మార్నింగ్ అయితే పూరీలు ఇందులో చేసి పేపర్లో పెట్టాను అనమాట. అది అలానే ఉంది. ఇది తీసేసుకొని మరి ఇప్పుడు అన్నీ వాష్ చేసేసుకొని వంట చేసుకోవాలి. మా సైడ్ అయితే వర్షాలు స్టార్ట్ అయిపోయినట్టుగానే ఉన్నాయి. వాతావరణం అయితే మరి ఎండ చాలా తక్కువగా ఉంటుంది. మరి ఎండ లేకపోయినా అదొక వేడి, ఒక రకమైన వేడి తగులుతుంది. మీ సైడ్ ఎలా ఉందో ఏంటో మరి. మా సైడ్ అయితే వర్షాలు స్టార్ట్ అయిపోయినట్టుగానే ఉంది. సమ్మర్ అయితే వెళ్ళిపోయినట్టుగా, చల్లని వాతావరణము, చల్లని వెదర్ని అయితే మేము ఆస్వాదిస్తున్నాము. మా బాబు అయితే పైన చల్లగా ఉంది మమ్మీ, నేను వెళ్ళేసి వస్తాను అనేసి ఆడుకుంటున్నాడు. కిందకి రమ్మంటే అస్సలు రావట్లేదు. ఇక్కడ మరి వాళ్ళ పిన్ని, వాళ్ళ పెద్ద మమ్మీ బయటికి వెళ్ళేసి వస్తుంది. హాయ్ చెప్తుంది మీ అందరికీ. వీడియోని అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది మీకు. ఇక్కడ నేనైతే గిన్నెలన్నేసి తోమేసుకుని నీట్గా అయితే పెట్టేసి, కొద్దిగా రైస్ అయితే మిగిలిపోయింది. ఆ రైస్ మరి వండను. నేను బయటికి మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము. అక్కడ నేను కొన్ని చిన్న గోరుచిక్కుడు అంటారు మరి, మేమైతే చిన్న గోరుచిక్కుడు, చిన్నగా ఉంటుంది. ఇది ఏంటంటే చిన్న చిన్న కాయలాగా ఉంటుంది అనమాట, పెద్దగా ఉండదు. చూసారు కదా, ఒక 1/2 kg అయితే తీసుకొని వచ్చామన్నమాట నేను మా అమ్మాయి బయటికి వెళ్ళేసి. ఇది తెంపడానికి మరి ఎంతమంది కూర్చున్నారంటే మా బాబు, మా తోటికోడలు వాళ్ళ బాబు, ఇంకా మా పక్కన పిల్లలు అందరు కూర్చొని పిన్ని మేము తీస్తాం అనేసరికి మనకు కూడా హెల్ప్ అవుతుంది కదా అనేసి తీయండి అనేసి వాళ్ళకి నేర్పిస్తున్నాను. ఇక్కడ మంచిగా అయితే దానిని కట్ చేసి మరి తొడుమలు అయితే తీసేసుకున్నాము. చూడండి ఎట్లా కూర్చున్నారు పిల్లలు. ఫ్రెండ్స్ మేము తీస్తున్నామని చెప్తున్నారు. పిల్లలకి ఒక లైక్ చేయండి. మరి ఒకరు మనమే తీయాలంటే కూడా ఇంత అనేసి ఎక్కువగా అనిపిస్తుంది. అదే మరి ఒకరు అందరం కూర్చొని ఏదైనా సరే, పనైనా సరే, ఏదైనా సరే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మరి చిన్న పిల్లలతో నేను కూర్చున్నాను. మరి తొందరనే తీయడం అయితే జరిగింది. మంచిగానే తీసి పెట్టారు, నాకు హెల్ప్ చేశారు పిల్లలు. ఇక్కడ ఈ పెంచు మీద మరి నేను వేడి చేసుకొని దీన్ని ఏంటంటే కొద్దిగా దోరగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనము మామూలుగా మిగతా కర్రీస్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలానే చేసుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా లాస్ట్కి పల్లి పొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలా చేసుకుంటే కూడా చపాతీలోకి మరి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వంట అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను. మరి ఇక్కడ కొద్దిగా వాష్ చేసేసుకొని మరి ఫ్రై అయితే చేసేసుకొని కర్రీ చేశాను. మీరేం వంట చేశారో కామెంట్ చేయండి. రెగ్యులర్గా ఏం వంటలు చేసుకుంటారు? నేనైతే రెగ్యులర్గా మరి ఒకటే కాకుండా కొన్ని వెజిటేబుల్స్ వెరైటీగా మరి అన్నీ తినాలి కాబట్టి రోజు ఒక్కో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఒకటే కర్రీ కాకుండా స్పెషల్గా ఉంటుంది కదా, మనకి మంచి విటమిన్స్ కొన్ని మనకి లభిస్తాయి అనేసి ఒకటే కర్రీ తిని బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఒక కర్రీ కాకుండా మరి రోజు ఒకటి చేసుకోవాలన్నట్టుగా వెజిటేబుల్స్
ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఆకుకూరలైనా సరే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పిల్లలు అయితే పప్పుచారును డైలీ ఇష్టపడతారు. వారి కోసం అనేసి రెగ్యులర్గా పప్పుచారును కూడా చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే ఒక్కోసారి ఒకే కర్రీ చేస్తాను అనమాట, ఓపికను బట్టి. అది మనకి కొంచెం తక్కువగా ఉంటుంది కదా, అందువల్ల నేను ఒకటే కర్రీని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరైతే వీడియోని చూస్తున్నారనేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూసి నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. తర్వాత ఇదైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను చపాతీలు రుద్దుకుందామనేసి పిండిని అయితే తీసుకున్నాను. చపాతీలు మరి దీనికైతే బాగుంటుంది ఈ కర్రీకి అనేసి చపాతీలకి నేను పిండిని అయితే ఇక్కడ కలిపేసుకుంటున్నాను. కొన్ని చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసుకొని మరి మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మరి ఎండ్ వరకు చూసేసి నేను ఎలా చేశాను ఏంటి అనేది ఎండ్ వరకు చూడండి.